తన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడంతో ఇరాన్ ప్రతీకార జ్వలలు రగిలిపోతుంది. ఇరాన్ను నడిపించే కీలక నాయకత్వాన్ని తుడిచిపెట్టేసినా కానీ వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది ఇరాన్. సరికొత్త వ్యూహాలతో దాడులు జరుపుతుంది. అమెరికన్ ఎయిర్, నేవీ బేసులు మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక రంగానికి, మిలిటరీ ఆపరేషన్స్ కు కీలకంగా ఉన్న గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలపై దాడులు జరుపుతుంది. ఇప్పటికే సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై 2 సార్లు దాడి చేస్తుంది. అయితే లేటెస్ట్ గా గల్ఫ్ కాంట్రసీలోని డేటా సెంటర్లు కూడా ఇరాన్ టార్గెట్ చేసుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం నడిచేది డేటా పైనే. కమ్యూనికేషన్ అయినా, ట్రాన్సాక్షన్ అయినా, ఏఐ టూల్స్ అయినా, ఇలా ఏది సాఫీగా పనిచేయాలన్నా డేటా సెంటర్ అనేది చాలా కీలకం. అలాంటి డేటా సెంటర్ను ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. యుఏఈ, బహ్రెయిన్లో అమెజాన్ వెబ్ సర్వీస్ డేటా సెంటర్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తుంది. ఇక ఈ దాడుల్లో అవి స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. దీంతో పలు సెక్టార్లను షట్ డౌన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడి వలన ఎక్కువ ప్రభావం లేదని AWS ప్రకటించింది. దీంతో అసలు ఈ డేటా సెంటర్ను ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసిందనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే దీని వెనుక పక్కా వ్యూహం ఉన్నట్టు అర్థమవుతుంది. డేటా సెంటర్లపై దాడులు చేయడం వల్ల 3 లాభాలు ఉన్నట్లు కనిపిస్తుంది. మొదటిది, డేటా సెంటర్లు అనేవి ఓ పెద్ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. ఏడాది నుంచి 2029 వరకు గల్ఫ్ దేశాల్లో మైక్రోసాఫ్ట్ $8 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. నిజానికి గల్ఫ్ దేశాలను AI హబ్ గా మార్చేందుకు అమెరికన్ దిగ్గజ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే $2 ట్రిలియన్ విలువైన ఒప్పందాలు కూడా జరిగాయి. నిజానికి ఈ దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఫండింగ్, భద్రత ఉంటుందనేది దిగ్గజ కంపెనీల నమ్మకం. కానీ ఈ నమ్మకాన్ని వమ్ము చేసి పెట్టుబడులను దెబ్బ కొట్టాలనేదే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తుంది. ఇక రెండోది, అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ ను దెబ్బకొట్టడం. ఈ 2 దేశాలు కలిపి ఇరాన్లోని 900 టార్గెట్లపై దాడులు చేశాయి. అది కూడా 12 గంటల్లో. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో దాడులు చేయాలంటే AI టూల్స్ ను ఉపయోగించాల్సిందే. అంతేకాదు, ఇంటెలిజెన్స్ సేకరించడం, వాటిని వైరీఫై చేయడం, కమ్యూనికేషన్స్ కోసం చాలా ఎక్కువ మొత్తంలో డేటాను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ డేటా సెంటర్లు చాలా అవసరం. అందుకే ఇరాన్ డేటా సెంటర్లను టార్గెట్ చేసి ఉండొచ్చు. ఇక మూడోది, గ్లోబల్ వైడ్ గా జరిగే వాణిజ్యానికి డేటా సెంటర్లు అనేవి ఓ గుండె లాంటివి. ట్రాన్సాక్షన్ స్మూత్ గా జరగాలన్నా, ఆపరేషన్స్ నాన్ స్టాప్ గా కొనసాగాలన్నా డేటా సెంటర్లు చాలా అవసరం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఎక్కడి వ్యాపారాన్ని అయినా కంట్రోల్ చేయొచ్చు. కానీ డేటా సెంటర్లు పనితీరును డిస్టర్బ్ చేస్తే ప్రపంచం ఆగిపోయినంత పని అవుతుంది. అందుకే కంపెనీలు ఒకే చోట కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో డేటా సెంటర్లు నెలకొల్పి ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూ ఉంటాయి. ఇలా ఒక ప్రాంతంలో దెబ్బతిన్నా మరో ప్రాంతం నుంచి సేవలను కొనసాగిస్తూ ఉంటాయి. ఈ కారణాల వల్లే ఇరాన్ డేటా సెంటర్లను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుందనే చర్చ అయితే జరుగుతుంది.